అండ్ ఈ ట్రేస్ని తీసేస్తున్నాను. ముందుగానే డిఫైన్ చేసి, అంటే దానికి ఆల్రెడీ స్పేస్ ముందుగానే డిఫైన్ చేయొచ్చు, అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి అనేది ముందుగానే డిఫైన్ చేయొచ్చు. లేదు లేకుండా అయినా కానీ ఇది ముందుగా సపోజ్ ఈఎన్ తీసేసాను అనుకోండి ఇక్కడ నుంచి. సో ముందుగా 4 ఎలిమెంట్స్ ఉన్నాయని డిఫైన్ చేస్తాం, తర్వాత వాల్యూస్ అసైన్ చేస్తాం. ఇవన్నీ కాకపోతే ముందుగా వాల్యూస్ అసైన్ చేయకపోతే ఈ 4 అనేది కూడా తీసేదాను, లేదా ఈ సెంటెన్స్ కూడా తీసేస్తున్నాను. రైట్, దీన్ని కామెంట్ అవుట్ చేస్తున్నాను. డబుల్ యారో ఇవ్వడం, డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వడం వల్ల ఈ లైన్ అంతా కామెంట్ అయింది. తర్వాత ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం. డేటా టైప్ ఏంటంటే అరే డేటా టైప్. వాల్యూస్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా వాల్యూస్ని అప్లై చేయొచ్చు అంటే ఇలాంటి వాల్యూస్ని కూడా ఇక్కడే ఇవ్వచ్చు. వాల్యూస్ని ఇవ్వలేదు, ఎలిమెంట్స్ ఎన్ని ఉండాలని కూడా డిఫైన్ చేయలేదు. నెక్స్ట్ ARR ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు హరి. ARR ఆఫ్ 1 ఈక్వల్ టు, అసైన్ చేస్తున్నాం, ఈక్వల్ టు అని కాదు, అసైన్ చేస్తున్నాం వాల్యూని, శివ. ARR ఆఫ్ 2 is equal to శ్రీను. ఇలా వాల్యూస్ని అసైన్ చేసిన, లేదు ముందుగా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఇలా వాల్యూస్ని అసైన్ చేసిన, రెండు ఒకటే. ఓకే, ఇప్పుడు మీరు ట్రేస్ చేశారనుకోండి, ట్రేస్ ARR ఆఫ్ 2 అన్నారనుకోండి, కంట్రోల్ ఎంటర్, శ్రీను వస్తుంది. దట్ సింపుల్. ఓకే, క్లియర్ కదా? సింపుల్. అరేలో మల్టిపుల్ వేరియబుల్స్ని క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ డేటా టైప్స్ని స్టోర్ చేయొచ్చు. మిగతా వేరియబుల్స్లో లైక్ నెంబర్ డేటా టైప్ కానీ, లేకపోతే స్ట్రింగ్ కానీ, ఇటువంటివి వస్తే సింగిల్ ఒకే ఒక వాల్యూ ఇవ్వగలుగుతారు. అరేలో ఉన్న సౌలభ్యం ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని మనం అసైన్ చేయొచ్చు, అలాగే మనం రిట్రైవ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ డేటా టైప్స్, అక్కడ స్ట్రింగ్ వాల్యూస్ కానీ, లేదా నెంబర్ వాల్యూస్ కానీ, బులియన్ డేటా టైప్స్ కానీ ఒకేసారి ఇవ్వచ్చు. సో మనకు అవసరమైన చోట రిట్రైవ్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఉన్న ప్రాపర్టీ ఒకే ఒక ప్రాపర్టీ, లెంగ్త్ ప్రాపర్టీ. ఆ లెంగ్త్ దేంతో సమానం అంటే ఉన్న ఎలిమెంట్తో సమానం. ఓకే, అలాగే ఇండెక్స్ వాల్యూ మాత్రం లెంగ్త్ ప్రాపర్టీ కంటే ఒకటి తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇండెక్స్ అనేది 0తో బిగిన్ అవుతుంది కాబట్టి. ప్రతి ఎలిమెంట్కి ఒక ఇండెక్స్ నెంబర్ ఉంటుంది, ఆ ఇండెక్స్ నెంబరు 0తో బిగిన్ అవుతుంది. ఓకే, సరే, ఇంతవరకు తీసేస్తున్నాను. క్లియర్ కదా? క్లియర్. ఇది కూడా అవసరం లేదు, డైరెక్ట్గా అరేని క్రియేట్ చేసాం, వాల్యూస్ అని అసైన్ చేసేసాం. రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 0 1 2 3, ఇండెక్స్ 3లో ఏముంది, లొకేషన్ ఉంది. నౌ ARR ఆఫ్ మొత్తం ఉన్న ఇండెక్స్లన్నీ 0 1 2 3 ఉన్నాయి. నేనేం చేస్తున్నానంటే 6 అంటున్నాను, ఈక్వల్ టు సమ్ నెంబర్ ఇచ్చాను, నెంబర్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన ఇష్టం అది. ఇండియా అన్నాను. 0 1 2 3 ఇండెక్స్ తర్వాత నెక్స్ట్ మనం పంపించగలిగే ఇండెక్స్ ఏంటంటే 4. కానీ నేను డైరెక్ట్గా 6th ఇండెక్స్లోకి ఈ వాల్యూస్ని పంపించాను. అంటే మధ్యలో ఏమేమి మిస్ అయినాయి, 0 1 2 3 4 5 రెండు మిస్ అయినాయి, రెండు ఎలిమెంట్స్ మిస్ అయినాయి. డైరెక్ట్గా 6th ఇండెక్స్లోకి పంపిస్తున్నాం. అంటే ఇది ఏ ఎలిమెంట్ అవుతుందంటే 5th ఎలిమెంట్ అవుతుంది. 6th ఇండెక్స్ అంటే ఇది 7th ఎలిమెంట్ అవుతుంది. మధ్యలో కొన్ని ఎలిమెంట్స్ లేవు. ఓకే, ఇప్పుడు మధ్యలో ఇండెక్స్లు ఎప్పుడు ఖాళీగా వదిలేయడం కుదరదు. అవి అన్ఐడెంటిఫైడ్, అక్కడ క్రియేట్ అవుతాయి, ఆటోమేటిక్గా ఎలిమెంట్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఎస్కేప్ TR ట్రేస్ ARR ఆఫ్ 4 కానీ 5 కానీ అంటున్నాను, 5 అంటున్నాను.
ఇప్పుడేమొస్తుంది చూడండి, అన్డిఫైన్డ్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ 3 ఇండెక్సెస్ ఉంటే డైరెక్ట్ 6th ఇండెక్స్లోకి ఒక వాల్యూని పంపించారు, ఒక ఎలిమెంట్ క్రియేట్ చేశారు, దానికి వాల్యూ ఇండియా అని ఇచ్చారు. మధ్యలో ఉన్నాయన్నీ లేవు అనుకుంటే కుదరదు. 6th ఇండెక్స్ ఉంది అంటే ఈ మధ్యలో 4, 5 ఇవన్నీ కూడా అన్డిఫైన్డ్గా ఆల్రెడీ క్రియేట్ అవుతాయి అక్కడ. సో మధ్యలో గ్యాప్ ఉండటం అనేది కుదరదు, రైట్? దెన్ ఓకే, సో ఒకేసారి ఒక యారేలో ఉన్నటువంటి వాల్యూస్ని మొత్తం రిట్రైవ్ చేయాలంటే జస్ట్ ఫర్ లూప్లో పెట్టామంటే ఆ యారేలో ఉన్నటువంటి వాల్యూస్ని మొత్తం మనం రిట్రైవ్ చేయొచ్చు. ఉదాహరణకి ఈ వాల్యూస్ని అన్ని ఒకేసారి రిట్రైవ్ చేయాలనుకోండి, జస్ట్ ఫర్ లూప్ను ఉపయోగిస్తాం. ఫర్ ఐ ఆర్ ఎనీ ఇనిషియలైజేషన్ కోసం ఏ లెటర్ అయినా వాడుకోవచ్చు. ఐ ఈక్వల్ టు 0 కోలన్ ఐ లెస్ దాన్ 4 కోలన్ ఐ ప్లస్ ప్లస్ ఓపెన్ క్లోజ్ కర్లీ బ్రేసెస్. ట్రేస్ array of I. ఫస్ట్ ఐ వాల్యూ అంతా ఐ ఈక్వల్ టు 0 అన్నాం. సో ఐలో 0 ఉంది. ఐ లెస్ దాన్ 4 అంటే ఐ అనే వాల్యూ 4 కంటే తక్కువ ఉన్నంతసేపు లూపు ఇటరేట్ అవుతూనే ఉండాలి. ఐ లెస్ దాన్ 4 అంటే ఎంత ఉండాలి? లెస్ దాన్ 4 అంటే 3 వరకు. సో ఫస్ట్ ఐ 0 ఎంతవరకు లూప్ ఇటరేట్ అవ్వాలి అంటే 3, ఐ వాల్యూ 3 అయ్యే వరకు. ఎందుకంటే ఐ లెస్ దాన్ 4 అంటే ఐ ఈక్వల్ టు 3 వరకు మనం లూప్ ఇటరేట్ అవుతుంది. సో ఐ ప్లస్ ప్లస్ అంటే ప్రతి ఇటరేషన్కి ఐ వాల్యూ ఒకటి పెరుగుతుంది. సో ఫస్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ 0, సెకండ్ ఇటరేషన్లో ప్లస్ ప్లస్ ఐ ఒకటి పెరుగుతుంది, అంటే 0కి 1 కలిపితే 1. సెకండ్ ఇటరేషన్లో 1కి మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ ఇంకోటి పెరుగుతుంది, అంటే 2. మూడో ఇటరేషన్లో 3 సార్లు ఇటరేట్ అయిందంటే వాల్యూ 3 అవుతుంది. ఈ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో, కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ఇటరేషన్ ఆగిపోతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. యారే ఆఫ్ ఫస్ట్ ఇటరేషన్లో ఏం జరుగుతుంది? యారే ఆఫ్ ఐ వాల్యూ ఎంత ఫస్ట్? 0. అంటే యారే ఆఫ్ 0 అంటే 0 ఇండెక్స్లో ఏముంది? హరి ఉంది. సో హరి అనేది అవుట్పుట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ 1 అవుతుంది. సో ఇక్కడ ఐ వాల్యూ అంతా 1. యారే ఆఫ్ 1, 0 తర్వాత 1 అనే ఇండెక్స్లో ఉన్నది శివ. తర్వాత ఐ వాల్యూ 2లో ఉంది శ్రీని. తర్వాత 3లో ఉంది లోకేష్. ఓకే, 3 1 by 1 ఒకేసారి మొత్తం వాల్యూస్ అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. కంట్రోల్ ఎంటర్. సి హరి, శివ, శ్రీను, లోకేష్ అన్ని బయటకు వచ్చేసినాయి. ఐ మీన్ బయటకు రావడం అంటే మనం రిట్రైవ్ చేయగలిగాం. ఇక్కడ ఈ గ్యాప్ని క్లోజ్ చేస్తున్నాను. మీరు ఎంత గ్యాప్ ఇస్తే అంతే గ్యాప్ తోటి స్ట్రింగ్ వాల్యూ గ్యాప్ని కూడా తీసుకుంటుంది, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ అన్నామంటే ఈ గ్యాప్ కూడా మీకు ప్రజెంట్ అవుతుంది. సో అది ఉండకూడదు అనుకుంటే ఈ గ్యాప్, ఇక్కడ ఉన్న గ్యాప్ని తీసేసేయండి. కంట్రోల్ ఎంటర్. నౌసి మొత్తం ఒక యారేలో ఉన్న వాల్యూస్ మొత్తం కూడా రిట్రైవ్ చేయగలిగాం. సపోజ్ ఇక్కడ యారే ఆఫ్ 7th ఇండెక్స్లోకి సంథింగ్ ఇండియా అని అనుకోండి. ఉన్న ఇండెక్స్లు 3 0 1 2 3 7th పంపించారు, అంటే మధ్యలో 3 మిస్ అయినాయి. అండ్ ఇది చెప్పే ముందు ఇంకొక విషయం కామెంట్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ 4 అని చెప్పేసి డైరెక్ట్గా మీరు వాల్యూ ఇచ్చే కంటే మీరు యారే యొక్క ప్రాపర్టీని వాడుకోవచ్చు. ARR డాట్ లెంగ్త్. సో ఇప్పుడు దీని లెంగ్త్ ఎంత అవుతుంది? 1 2 3 4. మీరు 4 అని ఇచ్చిన యారే ఆఫ్ లెంగ్త్ అన్న రెండు ఒకటే. యారే ఆఫ్ లెంగ్త్ దేంతో సమానం? అందులో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే అన్నిటితో సమానం. సో ఇక్కడ ఎలిమెంట్స్ 4 ఉన్నాయి కాబట్టి యారే ఆఫ్ లెంగ్త్ అన్న సేమ్ వాల్యూ. సో కంట్రోల్ ఎంటర్, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, దీనిలోకి 7th ఇండెక్స్లోకి ఇండియా అనే వాల్యూ పంపించాను. అక్కడ ఉంది 3rd ఇండెక్స్ వరకు ఉంది, 4th 5th 6th 3 ఇండెక్స్లు మిస్ అయ్యాయి. ఇప్పుడు
ఇక్కడ జస్ట్ 4 అన్నారనుకోండి, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు తెలియదు. అందుకే దాని లెంగ్త్ ప్రాపర్టీని వాడుకున్నామంటే మొత్తం దాని లెంగ్త్ ఎంత ఉందో, దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ అన్నారంటే లోకేష్ తర్వాత మొత్తం 3 వాల్యూస్ ఆల్రెడీ క్రియేట్ అయినాయి ఉన్నాయి అక్కడ, అన్ఐడెంటిఫైడ్. 7th ఇండెక్స్లో మాత్రం ఇండియా అనేది క్రియేట్ అయ్యింది. ఈ 3 అన్డిఫైన్డ్, డిఫైన్ చేయలేదు, బట్ వాల్యూస్ లేదు కానీ అక్కడ ఇండెక్స్ మాత్రం క్రియేట్ అయింది. 3 ఎలిమెంట్స్ క్రియేట్ అయినాయి అక్కడ. ఓకే, సో ఈ విధంగా యారేని క్రియేట్ చేయడం కానీ, ఆ యారేని ఇండెక్స్ని ఆధారంగా చేసుకొని అరేలో ఉన్నటువంటి వాల్యూస్ని రిట్రీవ్ చేయడం కానీ జరుగుతుంది. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ లెసన్లో కంటిన్యూ చేద్దాం. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా ఇబ్బంది ఏమొద్దు, ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పిన వరకు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.